గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. సో మార్నింగ్ టైం వచ్చి 7:45 అవుతుందండి. రిచి క్రిసి వాళ్ళని స్కూల్కి డ్రాప్ చేయడానికి ఆన్ ది వే మేము ఉన్నాం అనమాట. ఈరోజు ఇంటర్ ఎగ్జామ్స్ కూడా స్టార్టింగ్ అండి. ఫుల్ హడావుడి ట్రాఫిక్ అంతా ఉన్నది మార్నింగ్. ప్లస్ మా పిల్లలకు కూడా యాన్యువల్ ఎగ్జామ్స్ అనమాట. ఈరోజు వాళ్ళ సెకండ్ ఎగ్జామ్. సో ఆన్ ది వే మేము. ఏదో చెప్తున్నా. గుడ్ మార్నింగ్ వాళ్ళని కూడా చూపించు. ఈరోజు కొంచెం ఫాస్ట్ డ్రైవ్ చేయాల్సి వస్తుందండి. ఎందుకో రీజన్ చెప్తాను. ఇంపార్టెంట్ డేస్ మనం ఏదో చేసేద్దాం, ఉద్ధరించేద్దాం అనుకుంటాం కదా, అవే బాగా కంప్ అయిపోతాయి. మేము తాజ్మహల్ ఢిల్లీ వెళ్ళినప్పుడు తాజ్మహల్ అలా చూపించేయాలి, ఇలా చూపించేయాలి, అది అదరగొట్టేయాలి 4K అనుకున్నాము. ఇంకెలాగంటే లాస్ట్ మూమెంట్కి తాజ్మహల్ చూస్తే చాలు అనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళే రోజు కాదు, నెక్స్ట్ రోజు తాజ్మహల్ ఫ్రీగా చూద్దాం స్నానం చేసి అనుకున్నాము. కానీ తెలిసింది ఏంటంటే నెక్స్ట్ రోజు తాజ్మహల్ హాలిడే అని. సో ఎప్పుడైతే ఎక్కువ ప్లాన్ చేసుకుంటామో అది కంప్ అయిపోద్ది. ఈరోజు కూడా అలాగే. అందుకని కంగారుగా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. మామూలుగా అయితే పిల్లలు మార్నింగ్ ఏదో ఒకటి తింటారండి. అంటే ఏదైతే బ్రేక్కి వాళ్ళ మమ్మీ చేస్తుందో, ఈరోజైతే బ్రేక్కి బ్రెడ్ జాము ఒక బాక్స్లో బిర్యానీ పెట్టుకుని వచ్చాం. కానీ వీళ్ళు తినలేదు. వాళ్ళు కంగారులో అప్పటికప్పుడు లేచి అప్పటికప్పుడు స్నానం చేశారు. వీళ్ళు దింపేసి మాట్లాడదాము. ఆల్మోస్ట్ స్కూల్ దగ్గరికి వచ్చేసాము. రిచి క్రిసి వాళ్ళకి ఇది సెకండ్ ఎగ్జామ్ అండి. ఫస్ట్ ఎగ్జామ్ జీకే అయిపోయింది. సో ఇది సెకండ్ ఎగ్జామ్ అనమాట. రిచి క్రిసి ఆల్ ది బెస్ట్ నానా. ఎగ్జామ్ బాగా రాయండి. ఓకే, మీరు కూడా రిచి క్రిసి వాళ్ళని విష్ చేయండి. గెస్ట్ చేయండి ఇద్దరిలో ఎవరు బాగా చదువుతారో లేకపోతే ఎవరు ఇబ్బంది పడతారో అని. మేము నెక్స్ట్ వీడియోలో వీలైతే రివీల్ చేస్తాము. ఓకే నానా, ఆల్ ది బెస్ట్. బాయ్, లవ్ యూ. ఒకసారి అంటే తిరిగి బాయ్ చెప్పు రిచి క్రిసి. ఫోన్లే కన్నా వెళ్ళిపోయి కన్నా షనా గడికి. ఈ రోజు వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ అండి లాస్ట్ గేట్ కూడా ఇంక వేసేస్తారు. అలా ఎంటర్ అయ్యాము. మామూలు రోజుల్లో అయితే చాలా ఏమంటారు కంగారుగానే వస్తాం, కానీ పిల్లలకు ఫ్రీగా దించి వాళ్ళకి బాయ్ చెప్పి. ఈరోజు అంత స్కోప్ కూడా లేదు. మా క్రిస్ గడ్ ఎలా చూసాడంటే, ఎందుకు డాడీ ఇంటికి వెళ్ళిపోండి, ఎందుకు మమ్మల్ని బాయ్ చెప్పమని ఇబ్బంది పెడతారు అన్నట్టు చూశాడు. ఏం జరిగిందంటే, మేము ఈరోజు అసలు సాటర్డే అండి, పిల్లలు స్కూల్ ఉండదు. థర్స్డే వీళ్ళకి ఎగ్జామ్, కంప్యూటర్ ఎగ్జామ్. ఆ రోజు ముందు రోజు నైట్ మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల పోస్ట్పోన్ అయింది ఎగ్జామ్ సాటర్డే కానీ. సో అసలు సాటర్డే స్కూల్ ఉండదు, కానీ సాటర్డేకి ఎగ్జామ్ పెట్టారు. అయితే నైట్ ఇంకా ఆల్మోస్ట్ 12 o'clock అన్ని చదువులన్నీ అయిపోయి పడుకున్నాము. క్రిస్ గడ్ అన్నాడు, సాటర్డే కదా డాడీ హాలిడే అని అందరూ పడుకుని పోతే అని అన్నాడు. ఆడు ఏం ముహూర్తాన్ని అన్నాడు. అపరాజిత నేను 6 o'clock ఎంతకో లేచాము. 6:20కి అపరాజిత వాష్రూమ్కి వెళ్ళడం అలవాటు. అపరాజిత లేచిందని నేను వెళ్ళాను. నాకు నైట్ ఎందుకు నిద్ర పట్టలేదు. ఒక చిన్న కునికేద్దామని మళ్ళీ ట్రై చేశాను. నాకు నిద్ర పట్టలేదు. ఏమైందంటే ఇద్దరం పడుకుని పోయాం. అలారం కూడా పెట్టుకున్నాను, కానీ మరి ఏమైందో తెలియట్లేదు. అలారం ఇంకెంతకు లేచిందంటే 7:20 లేచిపోయి కంగారుగా అరిచేస్తుంది. 7:20 అయిపోయింది, 7:20. ఇంక లేచి ఇంక అప్పటికప్పుడు ఫాస్ట్గా నేను ఒక పని, క్షణ ఒక పని వేసి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి షూలు ఏమి వేయలేదు. ఈరోజు ఏమో మామూలుగా అయితే బండి మీద తీసుకొస్తాము, ఈరోజు కార్లో తీసుకొచ్చి చేసాము. పౌడర్లు, కోంబులు, టైలు అన్ని ఇంకా కార్లో అనమాట. ఫైనల్ ఇంకా టైంకి గెంటేసాం. రండి ఇంకా ముందు మాట్లాడుకుందాం. వీళ్ళకి ఎగ్జామ్స్ కాదు కానండి, మాకు ఎగ్జామ్స్ లో ఉన్నదండి. లిటరల్లీ ఎలా అంటే బ్యాక్ టు బ్యాక్ ఇద్దరిని, నువ్వు ఒకరిని తీసుకో నేను ఒకరిని తీసుకో అని చెప్పి ఇంకా అలాగా అనమాట. బట్ నాకు ఈసారి అంటే ఈ టర్మ్కి వాళ్ళకి ఎగ్జామ్స్ చదివించడానికి నాకు చాలా ఫ్రీగా ఉన్నదండి. ఎందుకంటే నేను జాబ్కి వెళ్ళి వచ్చే టైంలోని ఎలా ఉండేదంటే అటు ఆఫీస్కి వెళ్ళలేక సెలవులు ఇచ్చేవారు కాదు. పోనీ సెలవులు పెడదామంటే అంటే నేను పెట్టుకుంటానండి సెలవులు, సెలవులు అనేవ్వండి అంటే అసలు సమస్య లేదని అనేవారండి.
సో వీళ్ళకి చదివించలేకపోయేదాన్ని. అంటే వాళ్ళు బేసిక్గానే అండి, అంటే మా పిల్లలని నేను చెప్పట్లేదు కానీ వాళ్ళిద్దరికి స్టఫ్ ఉంది, కొంచెం మనం పాలిష్ చేస్తే. అసలు మేము చాలా తక్కువ చదివిస్తాము, వాళ్ళు మామూలుగా రుద్దితే మాత్రం గ్రానైట్ లాగా అయిపోతారు చక్కగాను, కానీ రుద్దం మేము, అది ప్రాబ్లమ్. బేసిక్ గా నాకు జోషికి ఒకటి ఉన్నదండి, ఏంటంటే యూ డోంట్ నీడ్ టు బి అ టాపర్. అంటే నేను టాపర్స్ ఏమీ అనట్లేదు కానీ ర్యాంకులో నంబర్ ఇస్ నాట్ ద క్రైటీరియా, ఇది ఉండాలి బేసిక్ గా అని. రిచి క్రిసికి బై గాడ్స్ గ్రేస్ వాళ్ళిద్దరూ ఒకసారి వే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి, ఏదో ఫారెస్ట్ లో వెళ్తున్నట్టు ఉంది. బయట నుంచి పర్లేదు, చాలా బాగుంది. ఓకే మాట్లాడు. సో ఇప్పుడు ఈసారి అయితే నాకు చాలా ఫ్రీగా ఉందండి, ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చేసరికి నేను ఇంట్లో పనులన్నీ చేసుకుని రెడీగా ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళకి ఏవో రివిజన్స్ ఇవ్వడమనో లేకపోతే ఇంకేమైనా రాసి పెట్టి వాళ్ళు వచ్చిన తర్వాత చదివించడం. సో నాకు అది చాలా ఫ్రీగా అనిపించిందండి. అప్పుడు అనిపించింది నా అలాగే చాలా మంది వర్కింగ్ మదర్స్ ఇలాగే సఫర్ అవుతూ ఉంటారు కదా అని అనిపించింది. ఇంకోటి మీరు అనుకోవచ్చు ఎందుకంత ఇబ్బంది అని, మేము ట్యూషన్స్ పెట్టలేదండి మా పిల్లలకి, మేమే ఇంట్లో చదివించుకుంటాము. సో అపరాజిత ఒకరిని నేను ఒకరిని అనుకుని చదివించుకుంటాము. ఇద్దరం డిసైడ్ అవుతాం, నువ్వు చిన్నదాన్ని తీసుకుంటావా నేను పెద్దవాడిని తీసుకుంటాను. సో ఇంక ఇలాగా మేము షేర్ చేసుకొని బుక్స్ తీసుకొని ఇంకా పట్టుకుంటామండి ఇద్దరం కూడా. సో రిచిగడ్ 5th వచ్చాడు, నేను మొన్న ఎప్పుడు అంటున్నాను జోషితో 6th వస్తున్నాడు, ఇంకా అడిగి మ్యాథ్స్ కైనా ట్యూషన్ పెట్టాలి, ఎందుకంటే మాకు మ్యాథ్స్ రాదు, నాకు అసలు రాదు. సో అంతంత మాత్రం మ్యాథ్స్ నేను సైన్స్ స్టూడెంట్, బేసిక్ గా మ్యాథ్స్ కి భయపడే బైపీసీ తీసుకున్నానండి. నేను ఆ మ్యాథ్స్ ఉండకూడదనే సిఈసి చేశానండి, సిఈసి బీకామ్ ఎంబీఏ. నేను బైపీసీ సిబిజెడ్ అండ్ ఎంబీఏ హెచ్ఆర్ మార్కెటింగ్, డ్యూయల్ స్పెషలైజేషన్, హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్, దట్ ఇస్ డ్యూయల్ స్పెషలైజేషన్. సో ఇప్పుడైతే ఫ్రీగా అనిపించిందండి. సో చాలా మంది వర్కింగ్ మదర్స్ ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అని అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ట్యూషన్స్ పెట్టి ఉంటే వాళ్ళకంత ప్రెషర్ ఉండకపోనేమో, బట్ అది కంప్లీట్గా వాళ్ళ ఆప్షన్ కదా. సో ఫైనల్గా అయితే రైడ్ ఎంజాయ్ చేస్తున్నామండి. టీ తాగడానికి అయితే వచ్చామండి, ఇది మా రెగ్యులర్ స్పాట్ ఇది. అంటే రెగ్యులర్ రోజు చేసే పనే ఇది. అంటే ఇప్పుడు పని చేసాము, మార్పు ఏంటి అంటే ఒక పూట క్యాన్సిల్ చేసాము, లేకపోతే 2 పూటల టీ తాగేవాళ్ళని కొన్ని అనివార్య కారణాల వల్ల. అందుకే నిన్న షాప్ ఓనర్ అతను అంటున్నారు, ఏంటండి మీ అటెండెన్స్ పడట్లేదు రిజిస్టర్లో అంటే, లేదండి మార్నింగ్ టైం వస్తున్నాము అని నేను అన్నాను. ఫాస్ట్ ట్యాగ్లో పెట్టేయండి, మీరు రాగానే డబ్బులు కట్ అయిపోతాయి, మా టీ మాకు ఇచ్చేయండి అని. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కొంచెం కూర్చొని మాట్లాడుకుని ఈ టీ టైం ఎందుకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కూర్చొని మాట్లాడుకోవడానికి. రండి టీ తాగుదాం. ఏం కొట్టాలి, గ్లాసులకి డబ్బులు కట్టేయాలి. చిన్న గ్లాసులు అండి, బుల్లు గ్లాసులు, అంటే క్వాంటిటీ కూడా మార్చేవండి. ఇవి నచ్చే, ఇది వరకు ఇదిగోండి ఎంత చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఏదో టీ తాగాలనేనండి, ఇంత టీ తాగినా చాలు. ఈరోజు టీ తాగేమని బేసిక్గా నాకు అలవాటు లేదండి, పెళ్ళైన తర్వాత చాలా అంటించాను. చాక్లెట్ కూడా తినేది కాదు, చాక్లెట్లన్నీ బట్టల కింద దాచేది. అదొకటి. సో కారం, మా ఇంట్లో అసలు కారాలు తినము, అంటే లైట్గా, పులుపు ఎక్కువ తింటాం, క్వైట్ ఆపోజిట్ అండి. సో అన్నీ అలాగా అలవాటైంది. చక్కగా అక్కడ టీ తాగి ఇంటికి వచ్చేసామండి. చక్కగా ఈ కొబ్బరి చెట్ల దగ్గర నీడలో కూల్గా అలాగే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో ఫైనల్గా ఇంకోటి ఏంటంటే అండి, ముందే చెప్పాను కదా నేను చాలా ఈసారి అయితే ఫ్రీ అయ్యాను వీళ్ళ ఎగ్జామ్స్కి అని. సో మెయిన్ ఏంటంటే ఎప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏమవుతూ ఉండేదంటే ఎగ్జామ్స్ ముందే వాళ్ళని చదివించాలి, అప్పుడే ఒక్కరోజు 1 డే బ్యాటింగ్ 1 నైట్ బ్యాటింగ్ అంటారు కదా, అలాగా చదివించాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు మాత్రం నాకు టైం దొరికింది కాబట్టి ముందుగానే వాళ్ళని కొద్ది కొద్దిగా అలాగే ప్రిపేర్ చేసుకుంటూ ఫైనల్గా అయితే ఎగ్జామ్స్కి కదా అండి వంట చేసుకున్నప్పుడు
బ్రేక్ వచ్చినప్పుడు కొంచెం టార్గెట్స్ ఇచ్చి అంటే నోట్స్ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లేకపోతే ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అలా ఏదైనా అలా టార్గెట్ ఇవ్వడం. ఇంకొక అడ్వాంటేజ్ మాకు వీళ్ళని స్కూల్లో జాయిన్ చేయడం ఏంటంటే వీక్లీ టెస్ట్లు ఉంటాయండి. సో ఆ రోజు ఆ వీక్ ఏదైతే సిలబస్ కవర్ చేస్తారో దాని మీద వాళ్ళకి టెస్ట్ పెట్టేస్తారు. సో ఆబ్వియస్లీ దానికి చదివిస్తాం ఇంట్లో. సో అది కూడా చాలా యాడెడ్ అడ్వాంటేజ్ మాకు. ఇంకోటి ఏంటంటే ఆ వీక్లీ టెస్ట్లు అన్నిటికి చదువుంటారేమో, లెసన్స్ అన్నిటి మీద వాళ్ళకి గ్రిప్ ఉంటుంది. అలాగే రివిజన్స్ కూడా జరుగుతాయి వాళ్ళకి 6 or 7. ఆ 7 రివిజన్స్ మాక్సిమం పట్టిస్తే బట్టి అంటాను చదివిస్తే వాళ్ళ ఎగ్జామ్ రాసేసినట్టు. టెక్స్ట్ బుక్ కూడా చదివిస్తాం. మెయిన్లీ అందరూ చేసేది అదే. కొంతమంది మరి రివిజన్స్ ఫాలో అవుతారేమో. మేమేం చేస్తామంటే టెక్స్ట్ బుక్ అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, MCQs ఇవన్నీ కవర్ చేసిన తర్వాత అప్పుడు రివిజన్స్కి వెళ్ళి అందులో చదివిస్తామన్నమాట. సో చాలా అంటే చాలా రిలీఫ్ ఉన్నదండి నాకు మాత్రం ఈసారి. చాలా ఫ్రీగా వాళ్ళని మెయిన్ ఇదే నాకు ఎప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము. ఇదే కదా ఫౌండేషన్, ఇదే కదా టైం. వాళ్ళకి పెద్ద అయ్యాక మనం చెప్పడానికి కూడా నేను ఇందాక అన్నట్టు 6th standard నుంచి మ్యాథ్స్ అంటే అమ్మో ఇంకా మనం చెప్పలేము అన్నట్టే. బట్ ఫైనల్లీ ఆ లీజర్ టైం అయితే వచ్చింది. సో చక్కగా వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఇంకా 2 down, ఇంకా 4 more to go, 4 or 5 more to go అయిపోతాయి అవి కూడా. దట్స్ ఇట్ అండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా నెక్స్ట్ పనుల్లో పడాలి. జోషి అప్లోడ్స్ ఈ అన్నట్లో బిజీగా ఉంటాడు, నేనేమో టిఫిన్ చెయ్యాలి. సో రెగ్యులర్ రొటీన్ ఏముంటుందంటే అపరాజిత బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. దానికి ముందు అపరాజిత మేము బైబిల్ రీడింగ్ చేసుకుంటాము. మార్నింగ్ లేచిన వెంటనే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ప్రేయర్ అది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత రాగానే నేను నా ల్యాప్టాప్ పట్టుకుంటాను. అపరాజిత బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తుంది. నేనేమో టాస్క్ పెట్టుకుంటాను, కొన్ని వీడియోస్ అన్నా కొన్ని ఫొటోస్ అన్నా అప్లోడ్ చేయడానికి. ఆల్రెడీ మీరు వీడియో చూసారు, ఒక సెల్ ఫోన్ ఉంటే లక్షలు సంపాదించవచ్చు అని. అది అంత ఈజీ ఏం కాదండి. ఎవ్రీడే కన్సిస్టెంట్గా రోజు ఫొటోస్ అప్లోడ్ చేయడం. ఫొటోస్ అంటే ఏం కాదండి, ఫొటోస్ నేను తీసాను, నా కష్టం, అది నా ఆస్తి. కాబట్టి నా ఆస్తిని నేను అమ్ముతున్నాను అనమాట. అవసరమైనోడు కొనుక్కుంటాడు. కాబట్టి ఆ వీడియో చూడకపోతే చూడండి. అక్కడి నుంచి మేము ఏం చేసామంటే ట్యుటోరియల్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఒక వీడియో చేయడానికి చాలా కష్టం అవుతుందండి. మొన్న షనా నేను కూర్చొని ఇలా కాదు కెమెరా సెటప్ చేద్దాము, మల్టీ కెమెరా సెటప్ చేద్దాము అంటే నేను మాట్లాడుతున్నప్పుడు నా ఫేస్ కనపడాలి, ఒకవేళ నేను ల్యాప్టాప్ చూపిస్తున్నప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ మీద రావాలి. అలా అనుకుని ఒక 1.5 hour వర్క్ చేసి మైక్ సౌండ్స్ పూర్తిగా ఏమంటారు సింక్ అవ్వకపోవడం వల్ల, సింక్ అవ్వడం అంటే ఎందుకో చిన్న డౌట్ వస్తుంది. సో ఎంత కష్టపడి వీడియో చేస్తే దొరికిపోతామని 1.5 hour కష్టపడి మళ్ళీ అలా ఆపేసి సెల్ ఫోన్తో చేసాము. కాబట్టి టైం ఇచ్చి కంటెంట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. బట్ నాకు నచ్చుతుంది ఏంటి అంటే ట్యుటోరియల్స్ చెప్పడం అనేది కొత్తగా ఉంది. ఏంటో నాకు అంటే నాలెడ్జ్ షేరింగ్ కదా. సో నాతో పాటు కొంతమంది గ్రో అవుతారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నాకు చెప్తారు, నేను ప్రతిదీ షేర్ చేస్తాను. కాబట్టి స్టాక్ ఫోటోగ్రఫీ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ట్యుటోరియల్ చేశాము. సో మా ఛానల్ జాయిన్ అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకుని ఆ ట్యుటోరియల్స్ ఫాలో అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. ఆల్రెడీ చాలామంది సబ్స్క్రిప్షన్ తీసుకుని జాయిన్ అయ్యి వాళ్ళు ట్యుటోరియల్స్ చూస్తున్నారు. ఈరోజు ఇంకో వీడియో పోస్ట్ అవుతుంది. సో ఈ పనుల్లో ఉంటామండి రెగ్యులర్గా. ఈ వీడియోస్ అని, అలాగే అప్లోడ్స్ అని, అలాగే మా బిజినెస్ వర్క్స్ అని, లేకపోతే ఇంకా ఫ్యామిలీ వర్క్స్ అని చూసుకుంటూ రోజు ఇంట్లో ఉంటున్నట్టే కానీ బిజీగా అయితే మా డే గడిచిపోద్ది. ఇంకా ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తాము, బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకో వీడియో చేయాలి. సో ఇంకో వీడియో చేయాలి. ఆ వీడియో స్పెషల్ వీడియో మాకు ఆ ఛానల్లోకి. సో ఆ వీడియో చేసేసి ఈరోజు అలాగే వైండప్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్స్, వ్యూస్, రివ్యూస్ కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. See you again in an amazing video. Bye. Take care.